ఈ గోంగూరకు మేమంటే ఎంత ప్రేమో. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడ పడితే అక్కడ గోంగూర చెట్లు మొలిచాయి. ఇప్పటికే ఎన్నోసార్లు గోంగూరతో చట్నీ పప్పు చేసుకున్నాము. నాకైతే గోంగూర చట్నీ రోజు తిన్నగాని బోర్ కొట్టదు. పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఒక 15 పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పు వేసి బాగా వేగిన తర్వాత ఇప్పుడు గోంగూరను వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని మగ్గించుకోవాలి. గుప్పెడు వేయించుకున్న పల్లీలను రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. మగ్గించి పెట్టుకున్న గోంగూరను వేసుకొని ఇలా రోట్లో బాగా నూరుకోవాలి. ఎంతమందికి రోట్లో నూరుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి. గోంగూర చట్నీ బాగా నూరుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. గోంగూర చట్నీ తినేది ఈ ఉల్లిపాయల కోసం. అసలే ఉల్లిపాయల రేట్ ఎక్కువ ఉన్నాయని అమ్మ తక్కువ ఉల్లిపాయలు వేయమని ఆయిల్లో పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకొని తాలింపుని గోంగూర చట్నీని వేసుకోవాలి. ఇంకేముంది, తినేసేయడమే. బాయ్ బాయ్.